హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా కరీంనగర్ 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ఆధ్వర్యంలో యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో త్వరలోనే కరీంనగర్ నగరంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నా పేరు సోమిడి వేణుప్రసాద్, 29వ డివిజన్ కార్పొరేటర్ ని. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కిసాన్ నగర్, శివాజీ నగర్ నుండి 29వ డివిజన్ జంబిగద్దె, గాంధీ చౌక్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, అదే విధంగా బస్టాండ్ మీదుగా గీతా భవన్ వరకు మేము హిందూ యువత అంతా కలిపి ర్యాలీ తీయడం జరిగింది. గత 11 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో, గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము అనేక మార్లు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడానికి మేము ఎన్నోసార్లు అప్లికేషన్ చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని విగ్రహాలు అనాథరైజ్డ్ స్టాచ్యూస్ మీరు పెట్టినారో, ఇప్పుడు మేము శివాజీ మహారాజ్ విగ్రహం పర్మిషన్ అడిగితే మీరు ఎందుకు ఇవ్వడం లేదు? సూటి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము అడిగినప్పుడల్లా ఏదో కుంటి సాకులు చెప్తా ఉన్నారు. అప్పుడు మేము 1 టౌన్ ముందు ఒక ప్లేస్ చూపెట్టినాము, గీతా భవన్ దగ్గర ఒక ప్లేస్ చూపెట్టాము, కరీంనగర్ టౌన్ లో అనేక ప్లేసెస్ చూపించడం జరిగింది. నాగ చౌరస్తాలో ఒక ప్లేస్ చూపించడం జరిగింది. కేవలం హిందుత్వం కోసం మేము కొట్లాడే శివాజీ మహారాజ్ గారి విగ్రహం పెడతామంటే పర్మిషన్ ఇవ్వకుండా కేటీఆర్ గారితో పైలాన్ ఒక దగ్గర, ఇంకొక సంబంధించి ఇంకొక దగ్గర, ఇంకొకరు సంబంధించి ఇంకొకరి దగ్గర, కేవలం మేము అడిగిన ప్లేసులన్నీ వేరే వేరే వాటి కేటాయించడం జరిగింది. ఇక మీద మేము కౌన్సిల్ తీర్మానం చేసి కరీంనగర్ కార్పొరేషన్ లో అతిపెద్ద శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టుకుంటాము. బండి సంజయ్ గారి ఆశీర్వాదంతో, మా మేయర్ గారి సహకారంతో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసుకొని శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని పెట్టుకునే దిశగా మేము కార్యాచరణ చేపడుతున్నాం. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చాలా చోట్ల పలు సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, ర్యాలీలు చేస్తా ఉన్నాం. ఎప్పటికీ హిందువులంతా ఐక్యంగా ఉండాలని చెప్పి, సమాజ సేవకులుగా ఉండాలని చెప్పి మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది.